వల్ల వచ్చింది కాదు, అధికారం వల్ల వచ్చింది కాదు, చదువు వల్ల వచ్చింది కాదు, పాండిత్యం వల్ల వచ్చింది కాదు, శాస్త్రజ్ఞానం వల్ల వచ్చింది కాదు, డబ్బులు ఉండటం వల్ల వచ్చింది కాదు, అసలు దేని వల్ల వచ్చింది కాదు. అది ఆ గాంభీర్యం ఒక విశిష్టమైంది. ఎందుచేతనంటే ఆయన మానవుడు కాదు. మానవుడి కింద కనిపిస్తున్నాడు. ఒకప్పుడు మానవుడే, కానీ ఆ మానవుడు స్థాయిలోంచి చైతన్యం అనే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆయన జీవుడు అనే స్థాయిలోంచి దేవుడు అనే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడు ఎలాగ ఉంటాడు అలాగే ఉంటాడు. గాలి దేవుడు అంటాం, గాలి ఎలా ఉంటుంది, గాలి ఎలాగ ఉండాలి అలాగ ఉంటుంది. వాన దేవుడు అంటాం, వాన ఎలాగ ఉంటుంది, వాన ఎలాగ ఉండాలి అలా ఉంటుంది. సూర్యుడు దేవుడే, సూర్యుడు ఎలాగ ఉంటాడు, సూర్యుడు ఎలా ఉంటాడు అలాగ ఉంటాడు. అలాగే భగవాన్ కూడా ఎలా ఉంటాడు అలా ఉంటాడు. అది మనకు గాంభీరంగా అనిపిస్తుంది. మన జీవ లక్షణాలు కాదు కాబట్టి మానవ యొక్క లక్షణాలు అక్కడేం కనిపించవు. భగవాన్ దగ్గర మానవుడి లక్షణాలు ఏం కనిపించవు. ఆయన దయతోటి మనతోటి సాన్నిహిత్యం పెంచుకోవడం కోసం మానవుడిలాగా ప్రవర్తించేవాడు. ఆ కోతులతోటి ముచ్చట్లు ఆడేవాడు, ఆ కుక్క పిల్లలతో ఆడేవాడు, ఆ నెమ్మలతో ఆడేవాడు, చిన్నపిల్లలతో ఆడేవాడు. కానీ పెద్దవాళ్ళు వెళ్ళినా కానీ జోకులు వేసేవాడు. లేకపోతే ఆయన దగ్గర ఉన్న గాంభీర్యతకి వీళ్ళు అసలు సమీపించడానికి భయపడతారు. ఇంచేత ఆయన లోపల ఉన్న ఆ చైతన్యం అంత గొప్పది, ఆయన లోపల ఉన్న వెలుగు అంత గొప్పది. ఆ వెలుగును చూడటానికే సరిపోని వాళ్ళు ఆయన ఎలా సమీపించగలరా? మీరు ఎవరైనా ఉంటారనుకోండి, ఏం ఎక్కడికి వెళ్తున్నాం, ఆదివారం అంటే సత్సంగానికి వెళ్తున్నాం, నేను వస్తాను అని అన్నారనుకోండి, వస్తారా అంటారు, అంతే కదా. కానీ మీరు ఎవరైనా బలవంతం చేస్తారా? చేయరు. ఎంచేత వాళ్ళకే ఆ అర్హత ఉండాలి. సత్సంగ శ్రవణం అనే ఒక అర్హత అనేది ఉండాలి ఆవిడ. అది ఈశ్వరుడు ఎప్పుడైతే పెడతాడో అప్పుడే రాగలరు, కానీ లేకపోతే రాలేరు. దానికి కూడా ఒక అర్హత ఉండాలి. సత్సంగం అనేది ముల్లోకాల్లోనూ వెదకన దొరకని ఒక అద్భుతమైన నౌక అని సాక్షాత్తు శంకరాచార్యుల వారే చెప్పారు. అది ఎవరి సత్సంగమైనా కానీ. నా సత్సంగం మీ సత్సంగం ఏం కాదు, సత్సంగం అన్నారు అంతే. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు మనం ఎప్పుడు బలవంతంగా తీసుకురాకూడదు. అడిగిన వాళ్ళకి కాదనకూడదు. అలాగే అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే అబద్ధం చెప్పక్కర్లేదు, వీళ్ళు ఎక్కడ వచ్చేస్తారో అబద్ధం చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఆ యోగ్యత ఉంటే, ఆ అర్హత ఉంటే, ఈ రెండు కలవాలి. అర్హత వేరు, యోగ్యత వేరు, రెండు కలవాలి. అర్హతకి యోగ్యతకి తేడా ఏంటి? ఒక విత్తనం ఉంటుంది, ఒక విత్తనం ఉంటుంది. నీటిలో వేసారనుకోండి, పైకి తేలిపోయింది అనుకోండి, అది మొలకెత్తుద్దా? మొలకెత్తదు, అంటే అర్హత లేదు దానికి. నీటిలో మునిగిపోయింది అనుకోండి, అది మొలకెత్తుద్ది. బరువుగా ఉంది కదా, లోపల దిగిపోయింది కదా, మొలకెత్తుద్ది. అంటే మొలకెత్తే అర్హత దానికి ఉంది. సరే అని చెప్పి ఏదో ఒక రాళ్ళు ఉంటే రాళ్ళ మీద పడేశారనుకోండి, మొక్క వచ్చేస్తుందా? రాదు. అంచేత ఆ యోగం ఇంకా దానికి లేదు. ఆ మొక్కగా అవ్వాలంటే ఆ మట్టిలో పాతాలి, అది బీజం మొలకెత్తాలి. దీన్ని ఏమంటారు? యోగ్యత అంటారు. అర్హత దానికి ఉంది, కానీ రాతి మీద వేస్తే దానికి ఆ యోగం లేదు. ఒక మొక్క అయ్యే యోగం లేదు. నేలలో వేస్తే ఆ నేల కూడా మంచి నేల అయి ఉండాలి, నేలలో సారవంతమైన నేల అయి ఉండాలి. సారం లేని నేల అనుకోండి, ఆ మొక్క వేసినా రాదు. ఒకవేళ సారవంతమైన నేల అయినా కానీ ఆ నేలలో వెళ్ళి నీటి శాతం ఉండాలి, లేకపోతే నీరు తగులుతూ ఉండాలి.
ఆ యోగం కూడా ఉండాలి దానికి. అంటే కొంతమందికి సత్సంగాలకు వెళ్ళే అర్హత ఉండొచ్చు, కానీ యోగం ఉండకపోవచ్చు. ఆ యోగం అంటే ఏంటి, అక్కడ వాళ్ళ ప్రారంభం ఎటో నడుస్తూ ఉంది. ఎటో నడిచే వాళ్ళని ఇటు నడిపించడం కోసం మనకు పని ఏంటి? మనం ఎంతటి వాళ్ళు? మనల్ని మన గురుదేవులు లాక్కొచ్చారు కదా. అలాగే అదైనా మనకు ఆ టైం వచ్చినప్పుడే. అర్హత ఉంటే ఉండొచ్చు కాక యోగ్యత లేకుండా మాత్రం సత్సంగం దొరకదు. సత్సంగ శ్రవణం సత్సంగం వినే అర్హత ఉండొచ్చు, వింటారు కొంతమంది రాలేకపోవచ్చు, ఇక్కడికి వింటారు కదా. అంటే అర్హత ఎంతవరకు ఉంది? వినటం వరకునే ఉంది. సత్సంగంలో పాలు పంచుకునే అర్హత ఇంకా లేదు. ఆ యోగం ఇంకా రాలే. కొంతమందికి సత్సంగం అంటే చిరాకు వస్తుంది అనుకోండి, మానేస్తారు అనుకోండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళకే ఆ యోగ్యత కోల్పోయారు. సత్సంగం అనే యోగ్యత వాళ్ళు కోల్పోయారు. అది భగవంతుడు తెలుస్తూ ఉంటుంది. అందుచేత భగవంతుడు ఏం చేస్తాడు? చిరాకు పెడతాడు. ఎందుకు వచ్చింది సత్సంగాలు అని చిరాకు పెడతాడు. అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు. అలాగని చెప్పి ఎవరికైతే ఆత్మజ్ఞానం సాధించాలని ఉంటుందో వాళ్ళు మానేస్తారా? అలా మానరు. ఎవరైతే సాధన చేసుకోవటం కోసమే జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళు మానేస్తారా? నువ్వు భగవాన్ దగ్గరికి వెళ్ళొద్దు అని మారు స్ట్రైట్ మ్యాన్కి చెబుతా ఆయన వింటాడా? ఎందుకంటే ఆయనకి అర్హతే కాదు, యోగ్యత కూడా ఉంది. అర్హత ఒకటి సరిపోతాం, యోగ్యత కూడా ఉండాలి. ఇప్పుడు చాలామంది డిగ్రీలు చదువుతారు. డిగ్రీ అనే అర్హత ఉండొచ్చు, కానీ వాడు కలెక్టర్ అవ్వాలంటే ఆ యోగ్యత ఉండాలి కదా. దానికి కావాల్సిన సరంజామా అంతా ప్రిపేర్ అవ్వాలి కదా. అది యోగ్యత అంటే. కలెక్టర్ అవ్వడానికి అర్హత ఏంటి? డిగ్రీ, అంతే కదా. మరి పియూన్ అవ్వడానికే ఆడు డిగ్రీ పెట్టుకేస్తున్నాడు. అర్హత కాకపోయినా కానీ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా పియూన్లకు వెళ్ళిపోతున్నారు. అంటే డిగ్రీ అనేది ఒక అర్హత అంతే. సత్సంగానికి రావడానికే కాళ్ళు ఉంటే సరిపోద్ది, లేకపోతే శ్రవణం చేయడానికి వీడియో కళ్ళు ఉంటే సరిపోద్ది, చెవులు ఉంటే సరిపోద్ది. అది అర్హత వరకే. యోగ్యత ఏంటి? అది కలెక్టర్ అవ్వాలంటే ఎంతో శ్రమ పడాలి, ఎంతో కష్టపడాలి, వాళ్ళని చదవాలి, నిద్రాహారాలు మానుకోవాలి, ఎన్నో ఆనందాలు వదులుకోవాలి, సినిమాలు షికార్లు వదిలేయాలి, గోడలు ఉంటాయి. కలెక్టర్ అవ్వాలంటే వాడు కష్టపడాలంట. మరి అంత కష్టపడటానికి వాడికి ఆ లోపల సరంజామం ఉందా లేదనుకోండి, అవలేడు కదా. అలాగే సత్సంగాలకు కూడా రాలేరు. వింటున్నాం చాలేరా బాబు అనిపిస్తుంది. దీంట్లోంచి ఏమైనా మంచి మాట ఉంటే తీసుకుందాం, మన పనికి వచ్చేది ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ మారి స్ట్రైట్ మ్యాన్ గారికి అర్హత ఒకటే కాదు, యోగ్యత ఎంతో ఉంది. నిజంగా ఆయన ఏం చెబుతున్నారంటే, ఎంతోమందిని చూశాను, చాలామంది మహానుభావులు కలుసుకున్నాను, అందులోకి భగవాన్ గొప్ప అంటలేదు. చూడండి ఏమంటున్నాడు అంటే, గంభీరమైన టీవీతో వారిలో ఆ దైవిక శక్తి నిరాడంబరంగా మసులుతూ ఉండేది. అది గొప్పతనం. చాలా గంభీరంగా ఉంటాడు ఆయన. భక్తుల కోసం ఆయన స్థాయి దిగి వీళ్ళతోటి హాస్యం ఆడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు. కానీ లోపల టీవీ మాత్రం అలా ఉంటానే ఉంటుంది. దాన్ని కప్పుపుచ్చుతాడు గాంభీర్యాన్ని. ఎంత దైవీ శక్తి ఉన్నా కానీ నిరాడంబరంగా ఉంటాడు ఈయన. మనకి చరిత్రలో చూస్తే శ్రీరాముడు స్వయాన నారాయణమూర్తే నరుడిగా వచ్చాడు. మహా అరువేరు భయంకరమైన రావణాసురుడు, అలా రాక్షసులు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా చంపేశాడు. చాలా ఘోరమైన యుద్ధం చేశాడు. మహాభారత యుద్ధం సరిపోదా, రామరావణ యుద్ధం అంత గొప్పదే. అంత గొప్ప యుద్ధం చేసేవాడు ఎలా ఉంటాడో
సామాన్యంగా కనపడతాడు. రాముడు ఎలా కనపడతాడమ్మా? సామాన్యంగా ఉంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు, ఎంతో సాత్వికంగా ఉంటాడు. మనకు 4 డబ్బులు ఉంటే బట్టలు మారిపోతాయి ముందు, తర్వాత ఏళ్ళకేమో ఉంగరాల వాచ్లు మారిపోతాయి, తర్వాత మొగడానికి పొగటలు మారిపోతాయి. అలాగే ఇష్టం అయితే కనుక జుట్టు రంగు మారిపోద్ది. ఈ కళ్ళతోటి ఉందనుకోండి గోల్డ్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. అంటే కొంతమంది షో చేస్తారు, అలాగా కొంతమంది షో. దైవీ శక్తి ఉంది ఆయనకి లోపల, కానీ చాలా నిరాడంబరంగా ఉండేవారు. కొంతమంది ఏమనుకుంటారంటే నిరాడంబరంగా ఉంటే వాళ్ళు ఎవరు పట్టించుకోరండి అనుకుంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలి? జనాల పట్టింపు కావాలి. జనాల పట్టింపులు కావాల్సిన వాళ్ళు నిరాడంబరంగా ఉండలేరు. ఏమంటే మాకు ఏ మరి గొలుసులు ఉన్నాయి, పూర్వం నుంచి వస్తున్నాయి మాకు ఆచారంలో, మరి పెళ్ళికి వెళ్తున్నాం వేసుకోకూడదంటే వేసుకో, ఎవరు కాదన్నారు? మరి నిరాడంబరంగా ఉండమా మీకు ఉండమని చెప్పడం లేదు, మేము భగవాన్ అలా ఉండేవాడని చెబుతున్నాం. నువ్వు సాధనలో ఉన్నప్పుడు సాధకురాలుగానే ఉండు. శ్రీరామచంద్రమూర్తి మాత్రం పట్టాభిషేకంలో కిరీటాలు పెట్టుకోలేదా? అంత మాత్రం చేత ఆయనలో నిరాడంబరత్వం పోయిందా? కిరీటం పెట్టినా కోదండం పట్టినా ఆయన ఎప్పుడు సాత్వికంగానే ఉన్నాడు, ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటాడు. భగవాన్ నిరాడంబరత, రాముడి యొక్క నిరాడంబరత చాలా గ్రేట్ అయ్యాయి. జాతిపిత. ఇప్పుడు మన తండ్రి గారు ఉంటారు, ఆయన పోయారు అనుకోండి, మా నాన్న మంచోడు కాదు, 1 సెంటు ఎక్కువ రాసి ఇచ్చేసాడు మా తమ్ముడికి అని తిడతావా? 1 సెంటు, వీడికి 5 ఎకరాలు ఇచ్చాడు, ఆడికి 1 సెంటు ఎక్కువ ఇచ్చేసాడంట, తిడతావా? ఇప్పుడు వీడు 10 ఎకరాల్లో నోరు కట్టుకుని సంపాదించినా కానీ 1 సెంటు 1/2 సెంటు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇంకా ఆడికి కూడెట్టరు. ఇంకా అలాగ ఉంటాయి మనుషుల ప్రేమలో. వాళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా గుండ్ల మీద పెట్టుకుని, కాళ్ళు కింద పెట్టి నడిపించకుండా గుండ్ల మీద పెట్టుకుని నడిపిస్తారు. చివరికి ఏం చేస్తారు? వాళ్ళకి నాకంటే తమ్ముడు ఎక్కువ ఇస్తాం, లేకపోతే నాకంటే చెల్లి ఎక్కువ ఇస్తాం, నీకు ఇటువంటి మాటలన్నీ వస్తుంది. మీకు నిజంగా ఆ స్వార్థం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మన తండ్రినే మనం, చనిపోయిన తండ్రిని మనం అవమానించలేం కదమ్మా. మా తమ్ముడు బాగా చూసుకున్నాడు, లేకపోతే మా నాన్న మంచోడు కదా అనం కదా. పోయిన వాళ్ళ గురించి అనకూడదు కదా. అలాగే గాంధీ గారు జాతిపిత కదా, మరి అంచేత ఆయన ఏదో తప్పు చేసేసాడని మనం అనొచ్చా? అలా అనకూడదమ్మా. పెద్దోడు కదా ఆయన జాతిపిత అన్నారు కదా. మరి ఆయనే కాదు, పోనీ ఎవరైనా సరే పోయిన వాళ్ళ గురించి మనం అంతా మంచిగా చెప్పుకోవాలి, చెడు ఉన్నా కానీ చెప్పకూడదు. ఏమో వాళ్ళు ఏ పరిస్థితులు అలా చేశారో, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళల్లో ఉన్న మంచిగా చూడాలి. మన గురుదేవులు అయితే ఇంకొక అడుగు ముందుకేస్తారు. ఏంటి నాన్నగారు ఏం చెబుతారు? పోయిన వాళ్ళు కాదు, ఉన్నవాళ్ళ గురించి అయినా వాళ్ళల్లో ఉన్న మంచిగా చూడు. వాళ్ళలో చెడ్డ ఉంటే చూడొద్దు నువ్వు. ఆ చెడ్డ నీకెందుకు? మంచి చూడగా 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 ఆ మంచి నీకు వచ్చేస్తుంది. ఇంత బాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారమ్మా మనకి? అందుకనే నాన్నగారి పట్ల మనం ఆకర్షితులు అయ్యాం. అందుకని నాకు డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళాము, ఆయన మన దగ్గరికి వచ్చారు, అర్థం కాదు. మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళామా, ఆయన మన దగ్గరికి వచ్చారా అంటే యాక్చువల్గా అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన అనుగ్రహంతో మనం లాక్కున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మన అంతటోళ్ళు నాన్నగారి దగ్గరికి వెళ్ళి జ్ఞాన మార్గంలో అవలంబించి సాధన చేసుకున్నందుకు గొప్పవాళ్ళమా? మనకు అహంకారాలు లేవా? పక్కింటి వాళ్ళ కంటే మనకి ఎక్కువ ఉంటాయి అహంకారాలు. ఆడపడుచు కంటే మనకి ఎక్కువ ఉంటుంది అహంకారం. ఇటువంటి అహంకారాలు అందరినీ ఆయన ఆకర్షించుకున్నారు. ఆయన ప్రేమతోటి ఆప్యాయతతోటి ఆకర్షించుకుంటూ వెళ్ళాం. తీరా వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాం? నేను వచ్చేసాను, నా గొప్పతనం వల్ల వచ్చేసాను. అలా జ్ఞాని దగ్గరికి, ఏ జ్ఞాని దగ్గరికైనా, ఏ మహర్షి దగ్గరికైనా ఆ మహర్షి యొక్క, జ్ఞాని యొక్క ఆప్యాయత, ప్రేమ,
దయ వల్ల మనం అటువైపు వెళ్ళగలుగుతాం, 4 అడుగులు వేయగలుగుతాం. సాధనలోనే కాదు, అసలు ఆయన సన్నిధికి వెళ్ళాలన్నా కానీ, నాన్నగారి సన్నిధికి వెళ్ళాలన్నా కానీ మనకి ఎంతో కొంత పూర్వపుణ్యం ఉండాలి. పూర్వపుణ్యం లేదనుకోండి, కానీ వెళ్ళామనుకోండి, దాని అర్థం ఏంటి? ఆయన దయే మనల్ని లాక్కెళ్ళింది అక్కడికి. ఆయన దయే మనల్ని అక్కడికే లాక్కెళ్ళింది. మహర్షి సన్నిధి, మహర్షి దయ వల్లే మనకు సాధ్యం. మహర్షి దాకా ఎందుకు? మీరు తిరుపతి వెళ్ళాలనుకున్నారు, ఎన్నిసార్లు టికెట్ తీసుకుని వెళ్ళలేకపోతున్నారు. నా అర్థం ఏంటి? ఆయన తీసుకెళ్ళాలి, ఆయన దయ ఉంటే తీసుకెళ్తాడు ఆయన. మనం ఏం చేస్తాం? అరుణాచలం టికెట్లు తీసేసుకుంటాం. ఆ తిరుపతి వచ్చినప్పుడు దండం పెట్టేస్తాం. నీ దగ్గర రావట్లేదే, ఏమనుకోవద్దు అని దండం పెట్టేస్తాం. మాకు శివుడు అంటే ఇష్టం, అక్కడికి పారిపోతున్నాం అంటాం. ఆయన కూడా ఏమనుకోడు, ఏం చేత? ఆయన కూడా శివభక్తుడే కదా. గోవిందుడు కూడా శివభక్తుడే, మనం కూడా శివభక్తులమే. అంటే గోవిందుడు మన ఫ్రెండ్సా? ఆయన దేవుడు, మనం జీవులు కదా. అదే ఇదేమంటున్నారంటే పోరాటం అంతా మారిపోయిందంట. మారిపోయి జీవితం ఆనందమయమైన జీవితం అనేది స్థిరపడిపోయిందంట. ఎంతోమంది మనం పెద్దవాళ్ళు కలుసుకున్నాను, కానీ భగవాన్ దగ్గర ఉన్న టీవీ, భగవాన్ దగ్గర ఉన్న గాంభీర్యం, కానీ నిరాడంబరత ఇంకెక్కడ నేను చూడలేదంటారు. మన గురుదేవుల దగ్గర కూడా ఒక ఆకర్షణ ఉండేది. ఏంటది? అది ఏంటో మనం చెప్పలేం. ఒక ప్రేమ ఉండేది ఆయన దగ్గర, నాన్నగారి దగ్గర ఒక ప్రేమ ఉండేది, ఒక ఆకర్షణ ఉండేది. ఆ కళ్ళు మెల్లమెల్ల మెరిసిపోతూ ఉండేవి. ఆ నేత్రాల ఏంటయ్యే? అసలు ఏంటయ్యి నేత్రాలా, లేకపోతే ఏంటి ఆ తెల్ల కలువ పువ్వులా ఏంటి అనిపించేది కదా. ఆయన చూపు ఎలా ఉండేది? ఎక్కడికో విశ్వాంతరాళల్లోకి చూస్తున్నట్టు ఉండేది, ఒక మనిషి చూసినట్టుగా ఉండేది కాదు. అంచేత మన గురుదేవులు నాన్నగారు కూడా మనిషిలా కనిపిస్తాడు, కానీ మనిషి కాదు. వాళ్ళని సద్గురువులు అంటారు. ఏమంటారు? సద్గురువు. కొంతమంది ఈ నాలెడ్జ్ ఎక్కువైపోయిన వాళ్ళు, అబ్బాయి ఆయన అప్పుడు అలాగన్నారండి, ఇప్పుడు ఇలాగన్నారండి, ఆయన ఏమంటారో ఏంటనేది వీళ్ళు జడ్జి చేసేందుకు గొప్పవాళ్ళ. ఆ జ్ఞానా కాదా? జ్ఞాని. జ్ఞాని చెప్పింది నీకు అర్థం కాకపోతే, జ్ఞాని మాట కానీ జ్ఞాని నడవడికి కానీ నీకు అర్థం కాకపోతే ఆ అంతస్తు నీకు లేదు అనుకోవాలి, కానీ జ్ఞాన్ని మనం తప్పు పట్టకూడదు ఎప్పుడు. ఆకాశం వంకరగా ఉందని మనం చెప్తాం ఎప్పుడైనా? ఆకాశం మంచిది కాదు, ఉమ్మెత్తే ఏమవుతుంది? మన మీదగా పడుతుంది కదా. ఆకాశం అలా వంకరగా ఉంటుందా? ఆకాశం వంకరగా ఉన్నప్పుడు వాడు కేవలం తలంపే, చైతన్యమయంగా ఉన్నవాడు, వాడికి వంకరలు ఎలాగా ఉంటాయి? మనసు ఉన్న వాళ్ళకి వంకరలు ఉంటాయి. అలా మనసును దాటేసిన వాళ్ళకి వంకరలే ఉంటాయి. వాళ్ళలో మనం వంకరలు చూస్తున్నాం అంటే మా అర్థం ఏంటి? మన లోపల వంకరతనం ఉందని అర్థం. అలాగంటే ఒప్పుకోమ్మా, కానీ ఒప్పుకొని తీరాలి. ఒక జ్ఞాని మనకు అర్థం కావట్లేదు అనుకోవాలి, కానీ ఆయన ఏదో తప్పు చేసేది మనం అనుకోకూడదు. ఎప్పుడైనా సరే మన లోపల ఉన్నాయే ఇతరుల్లో కనిపిస్తూ ఉంటాయి. మన లోపల లేని గుణాలు, మన లోపల చెడు గుణాలు లేవనుకోండి, ఇతరుల్లో చెడు గుణం ఉన్నా మనకు కనిపించదు. మన లోపల సద్గుణం ఉందనుకోండి, అది ఇతరుల్లో లేకపోయినా కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. మంచివాడు ఉంటాడు అనుకోండి, దొంగని చూస్తాడు, చూసి వాడు కూడా మంచివాడే అనుకుంటాడు. దొంగవాడు ఉన్నాడు అనుకోండి, మంచివాడిని చూసి ఆడు కూడా నాలాగే దొంగ ఏమో అనుకుంటాడు. అంటే మన లోపల ఉన్నదే ఇతరుల్లో మనకు కనిపిస్తుంది. మన లోపల లేనిదేది ఇతరుల్లో లోకంలో అలా కనపడదు. వాళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే ఆ చెడ్డతనం వాళ్ళ దగ్గరే ఉండదు, నీకెందుకు? నీ పని అయితే నువ్వు చేసుకోవచ్చు కదా. నా పనికి ఆటంకం వచ్చేస్తున్నారన్న, ఆటంకం వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ముందు ఊహించుకోవడం ఎందుకు? లేదా నిజంగానే ఆటంకం వచ్చేస్తున్నారని, అడ్డం వచ్చేస్తున్నారంటే నువ్వు పూర్వజన్మల్లో ఎవరినైతే అడ్డం కొట్టావో
వాళ్ళు ఈ జన్మలో వచ్చి నేను అడ్డం కొడతారు, తప్పేంటి దాంట్లో, బదులు తీర్చేయి. నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది తప్పించి నువ్వు చెయ్యింది ఎందుకు తిరిగి వస్తుంది? పూర్వజన్మల్లో ఎవరికో ఏదో ఆటంకం కలిగించావు, ఆటంకం కలిగించినప్పుడు నీకు ఆటంకాలు వస్తాయి. అప్పుడు చేసేవి కదా ఆ తప్పు, ఇప్పుడు ఎంప్లాయ్ చేసుకో. వీళ్ళు ఆటంకం పరుస్తున్నారని వీళ్ళు అనుకోకు, వాళ్ళు ఆటంకం పరిచినా పర్వాలేదు. భగవంతుడి మీద ఇప్పటికైనా ఒక విశ్వాసం పెట్టుకుని ఇటువంటి పనులు నేను చేశాను అన్నమాట, ఇక మీద అటువంటి పనులు చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుని అటువంటి పనులు చేయకు. మనం చెయ్యింది మనకి ఎప్పుడూ రాదు, మనం చేసిందే మనకు వస్తుంది. అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. కొంతమంది ఏమంటారంటే అండి, అలా ఏ భక్తి లేని వాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారండి, మేము భక్తులు మాకు ఎక్కువ కష్టాలు వచ్చేస్తాయని అంటారు. దాంట్లో అసహజమైనది ఏముంది? మీరు భక్తులు అయితే కనుక భక్తి దేనికి? ముక్తి కోసం కదా. మరి ముక్తిని పొందేయాలంటే ఇంకా ఎన్ని జన్మలో పడద్దు నీకు? మరి అన్ని జన్మల తాలూకు కష్టాలు ఈ జన్మలోనే పడాలి కదా. అమ్మో అన్ని కష్టాలు పడాలా, మా వాళ్ళకి అదైతేనే విడిచిపెట్టేస్తాం అంటారని చెప్పి గురువు వచ్చి ఆ కష్టాలన్నీ ఆడు తీసుకుంటాడు. మీకు ఊరికనే పత్ర నాలుగు పావినట్టు ఒక్కో కష్టం అలా పాముతూ ఉంటాడు. ఒక్కో కష్టం పావినప్పుడల్లా ఒక్కో జన్మ తాలూకు కష్టం తీసేస్తూ ఉంటాడు. అన్ని జన్మల్లో పోయిన తర్వాత అప్పుడు నీకు జీవన్ముక్తి స్థితి ఇస్తాడు. నీకు జ్ఞానం ఇవ్వడం కోసం ఈశ్వరుడే ఆ గురువు చేత ఆ పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పండి, ఇంకెవరు మనకి వ్యతిరేకులు ఉంటారు? నీకు జ్ఞానం కావాలి అంటే జన్మలు ఆగిపోవాలి. మరి ఎలా ఆగిపోతే జన్మలు? బోళ్ళని జన్మలు ఉన్నాయి కదా, చాలా జన్మలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఇప్పుడు చిలకడదుంప ఉంటుంది, అది పూర్వం ఎప్పుడో చిన్నప్పుడు బొగ్గుల మీద అది పొయ్యిలోనో అమ్మ కాల్చి ఇచ్చింది, తిన్నావు. ఇప్పుడు దొరుకుతులేదు, అలా కాల్చుకొని తిన్నామని కోరుకుండిపోయింది. ఈ జన్మలో చివరి వరకు ట్రై చేసావు కానీ అవకాశం లేదు, ఆ బొగ్గుల మీద కాల్చుకుని తినే అవకాశం లేదు. కేవలం బొగ్గుల మీద లేదా పొయ్యిలోనే కాల్చుకునే చిలకడదుంప కోసం వెళ్ళి పుట్టాలి. కోరిక కోసం పుడతాం మనం. అంటే ఉదాహరణ కోసం చిన్నది ఏదో చెప్పాం, మంచిది, మంచివి కానీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆడపడుచు ఉంది లేదా ఆడపడుచు కూతురు ఉంది, దానికి పుట్టినరోజు చేసుకుంటే మొత్తం ఒళ్ళంతా నగలు దిగ చేసుకుంది, వడ్డానం పెట్టేసింది. నా కూతురికి కూడా అలా పెట్టేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని అనుకున్నాం, కుదరలేదు. మీ ఆయన సంపాదన సరిపోలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టాలనుకున్నాం. పెళ్ళినాడికైనా సంపాదించాలనుకున్నాం, ఎంత గోలెట్టినా కానీ అది సంపాదించలేకపోయాడు. ఆ కోరిక ఉండిపోయిందే లేదా? ఉండిపోయింది. అంచేత వచ్చే జన్మలో నీ కూతురికి వడ్డానాలతో సహా సిద్ధం అవడం కోసం డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు మనకి సంపద వచ్చేస్తుంది కదా, ఈ సంపద మన తెలివితేటల వల్ల వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. కేవలం తెలివితేటల వల్ల సంపద రాదు ఎప్పుడు. పరమాత్ముడు ప్రత్యక్షమైనట్టు కలలో కూడా ఊహింపనిది వాస్తవమైనట్టు ఉండేది. ఈయన మాటలు వింటా ఉంటే ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదో అవన్నీ జ్ఞాపకం వస్తాయి. పరమాత్ముడు ప్రత్యక్షమైనప్పుడు రాజీవలోచనాలని రామచంద్రమూర్తి కళ్ళు రాజీవలోచనాలు, రాజీవలోచనకి రతనాల ఉంటాయి కదా, లాలిపాటలు ఉంటాయి కదా, ఇది లాలిస్ కదా, ఇది లాలిపాటలు ఉంటాయి కదా, రాజీవలోచనాలు. నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూసుకొని మురిసిపోతూ ఉండేవాళ్ళు. ఏంటి, మన కృష్ణుడు కృష్ణుడి దేహంతో ఉన్నప్పుడు పుట్టలేనందుకు బాధపడక్కర్లేదు. ఇదిగో కృష్ణుడి కళ్ళు ఇలాగా ఉంటాయి, రాముల వారి కళ్ళు ఇలాగా ఉంటాయి అని చెప్పి తృప్తి పడేవాళ్ళు. ఎంచేత మానవుల నేత్రాలు ఎప్పుడు అలాగ ఉండవు, దేవుడి నేత్రాలు అలాగ ఉంటాయి. అది జ్ఞాని కాబట్టి. జ్ఞాని మానవుడు కాదు, మానవుడి కింద కనిపిస్తుంది. రాముడు మానవుడే, కృష్ణుడు మానవుడే కాదు కదా.
అంటే ఈ మారిస్ ఫ్రెడ్మ్యాన్ గారు కూడా ఇటువంటి అనుభూతులు పొందారు. ఏంటి? పరమాత్ముడు ప్రత్యక్షమైనట్టు. అంటే దేవుడే ప్రత్యక్షమైపోయాడు ఏంటి ఇక్కడ? ఈ ఆశ్రమంలో కూర్చున్నాడు, ఇక్కడ ఇది గోచిపెట్టి కూర్చున్నాడు. వీళ్ళందరూనేమో ఏదో సాధువు అనుకుంటున్నారు, కానీ ఈయన దేవుడేనా, ఈయన పరమాత్ముడేనా? అబ్బాయి డైరెక్ట్గా దేవుడే ప్రత్యక్షం అయిపోయాడు ఇక్కడ. దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే మన భాషలో అర్థం ఏంటి? వరాలు ఇస్తాడని. ఈ వరాలు కోరుకునే మెంటాలిటీ మనకు ఉంది. ఈయన అలాగంటలేదు. భగవాన్ని చూస్తే, రమణ మహర్షి గారిని చూస్తే పరమాత్ముడే ప్రత్యక్షమైనట్టు ఉండేదంటే. ఈయనకి వరాల కోవాలి లేదు. ఆయనకి వివేకానందుడికి కూడా వరాల కోవాలి లేదు. ఆయనకి ఒక పూట కాదు 2-3 రోజుల పాటు తిండి లేకపోయినా వెళ్ళి అడుగు, అమ్మనే అన్నం పెడుతుంది, ఎందుకు అలా కడుపు కాల్చుకుంటాం అని వాళ్ళ గురువు గారైన రామకృష్ణుల వారు చెప్పిన అడుగుతాను వెళ్ళేవాడు. ఆ అమ్మవారి విగ్రహం చూసేసరికి ఈ వరాలు కూడా మర్చిపోయేవాడు. అమ్మ ప్రత్యక్షమైతే అమ్మని చూడాలనిపించేది. పవిత్రత అంటే అది. పరమాత్ముడు ప్రత్యక్షమైనట్టు అనిపించేది. ఇంక వరాలేంటి? వరాలు ఎవరు అడుగుతారు? వీళ్ళు తిడతా ఉంటారు అప్పుడప్పుడు, దొంగరాళ్ళనుడు అలా ఇలా తిడతా ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళు అడుగుతారు వరాలు. ఎందుకు వచ్చిన వరాలు? పరమాత్ముడే ప్రత్యక్షం అయ్యాడు. అది సరిపోతా నీకు? ఎప్పుడైనా సరే మనకు అన్నీ ఎక్కువ ఇచ్చాడు అనుకోవాలి. నిజంగానే ఎక్కువ ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చాడు కదా, 2 కాళ్ళు ఇచ్చాడు కదా, 2 చేతులు ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చేసాడు కదా. అన్నీ ఇచ్చేసి అదనంగా సత్సంగం ఇచ్చేసాడు కదా. ఇంకేం కావాలి మనకి? మాకు మేడ ఇవ్వలేదండి, మిద్దె ఇవ్వలేదంటే వాళ్ళు ఎవరాళ్ళో ఇందాక అనుకున్నాం కదా. మరి ఆ మాటకి అర్థం ఏంటో తెలియదు. దొంగరాళ్ళ వాళ్ళు అంటారు కదా. మరి మాకేం తిట్లు రావట్లేదు. మరి తిట్లకు కూడా ఒక ఇది ఉండాలి, ఆ జ్ఞాపకం ఉండాలి బాగానే. ఎవరైనా తిడితే వినాలి, ఈయన మళ్ళీ మనకి మీకు చెప్పాలి. తిట్లు జ్ఞాపకం రావట్లేదు, అలా గుర్తొచ్చాయి మనకి. అలా గుర్తు రావట్లేదు దీనికి. పరమాత్ముడే ప్రత్యక్షం అయ్యాడు. ఈ తిరువన్నామలై గిరి మీద ఆ ఈశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడు. కలలో కూడా ఊహింపనిది వాస్తవమైనట్టు మనం ఎప్పుడైనా ఊహించామా? ఊహించలేదే. ఈశ్వరుడే భగవాన్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైనా ఊహించామా మన కళ్ళలో? అయినా ఏదో మంచి ఉద్యోగం కావాలని అనుకుంటారు, లేదా మంచి ఐశ్వర్యం కావాలనుకుంటారు, హ్యాపీగా జీవితాంతం వెళ్ళిపోవాలనుకుంటారు. కొంతమంది ఏం అక్కర్లేదు, గూడు గుడ్డ ఉంటే సరిపోద్ది అనుకుంటారు. ఇంతకీ ఆ కూడేంటి? బిర్యానీలు కట్టాను. గూడేంటి? ఆ సింపుల్గా 4-5 అంతస్తులు ఇల్లు. గుడ్డేంటి? ఆ సింపుల్గా ఒక 20,000 రూపాయలు పట్టు చీర రోజు కట్టుకోవాలి. అంచేత వాళ్ళు పెద్దగా కోరికలు ఏమి లేవండి మాకు. గూడు గుడ్డ అంతే సరిపోద్ది. ఇలా ఉంటాయి ఈ ఊహలన్నీ. మనం ఎప్పుడు ఊహించిందే జరుగుతుంది అంటే అది సత్సంగం ఒకటే. ఇది మనం ఊహిస్తే వచ్చింది కాదు, ఈశ్వరుడు యొక్క దయ వల్ల వచ్చిందే సత్సంగం. మనం కోరుకుంటే వచ్చింది కాదు, ఈశ్వరుడు యొక్క దయ వల్లే వచ్చింది సత్సంగం. అదే ఆయనకు అలా అనిపించేది. వారు అంటే రమణ మహర్షి గారు, వారు దేహదారులుగా ఉండే రోజులలో అందరితో పాటు భుజించేవారు, మాట్లాడేవారు, నవ్వేవారు, అందరినీ ఆహ్వానించేవారు, అందరికీ అందుబాటులో ఉండేవారు. ఆ ఆనందమయ అమూల్యమైన దినాలను పూర్తిగా సరిగ్గా వినియోగించుకోలేదే అన్న చింత నాలో రగులుతూ ఉంటుంది. అది జ్ఞాని దేహదారుడిగా ఉన్నప్పుడు మనం వినియోగించుకోలేదే అని ఎప్పుడు అనుకుంటాం? జ్ఞానం వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటాం. అదేంటి? ఉన్నప్పుడు వినియోగించేసుకోవచ్చు కదా, వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటాం ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగారు అనుకోండి. ఏమన్నాడంటే వాడు ఎగ్గొట్టడానికి అన్నాడు. ఎగ్గొట్టేవాడు ఏడుస్తాడు అంతే. ఉన్నప్పుడు వినియోగించుకోం మనం, వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాం.
ఈ మారిస్ ఫ్రెడ్మ్యాన్ చాలా గొప్పవాడు. ఆయన కూడా మనకు మీద ఎడుతున్నాడు. అయ్యో మనం ఉండగా ఉండగా ఎలా వినియోగించుకుంటాం చెప్పండి. ఏదో ఆదివారం ఒకసారి వెళ్ళామంటే వెళ్ళొస్తాం. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాం? మన పనులు మనకు ఉంటాయి కదా. పూర్తిగా వినియోగించుకోవడం అంటే ఏంటి అర్థం తెలియాలి ముందు మనకు. జ్ఞానిని పూర్తిగా వినియోగించుకోవడం అంటే జ్ఞాని ఏ సహకారం మనకు చేస్తున్నాడో అది ఎందుకోసం చేస్తున్నాడో, అది మనం సాధించకుండా ఈ దేహం వెళ్ళిపోతే మళ్ళీ ఎన్నో జన్మలకు కానీ సత్సంగం దొరకదో, గురువు దొరకడం, ఆ ఎన్నో జన్మల్లో ఎన్ని కష్టాలు పడాలో. మనకు జ్ఞానం దొరికాడు అంటే, ఒక మహర్షి దొరికాడు అంటే, ఒక సద్గురువు దొరికాడు అంటే ఆయన మనకి ఏం చెబుతున్నాడో అది చెప్పింది మనం ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేసేది ఫెయిల్ అయినా పర్వాలేదు, అసలు ప్రాక్టీస్ అంటూ చేస్తున్నామా లేదా. ఫెయిల్ అవుతామా పాస్ అవుతామో అనేది కాదు, ప్రయత్నం చేస్తున్నామా లేదా అది ముఖ్యం. ఎంచేతనంటే మనం ఆ ప్రయత్నం చేయటం కోసం మన ఎన్నో జన్మల ప్రారంధాలని, కీడుని, చేదుని, రకరకాల రోగాలని ఆయన తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడా? మనం హ్యాపీగా టింగిరంగం అంటే ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పి ఉంటుంది అనుకోండి, మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది అనుకోండి, సత్సంగంలోకి వచ్చిన తర్వాత భగవాన్ తగ్గించినట్టు కనిపిస్తుంది. అంతే, మన్నాడే రయ్యమంటే తిరిగేస్తారు, ఓడగట్టంటే తిరిగి వచ్చేస్తారు, అందరితో చెప్పేస్తారు నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది. సత్సంగానికి వెళ్ళడం వల్ల తగ్గిపోయిందని చెప్పరు. మళ్ళీ కొంతమంది అలా ఉంటారు, సత్సంగానికి పేరు రావడం ఇష్టం ఉండదు. అసలు వాళ్ళకి ఏం ఉపకారం జరిగిందనేది ఇతరులతో చెప్పుకుంటూ నామోసి అనుకుంటారు కొంతమంది. అదంతా భగవాన్ చూస్తూనే ఉంటారు. నామోసి అని అనుకోవడం వల్ల ఆ నామోసి జరిగే సంఘటనలో ఎన్నో కలగజేస్తాడు ఈశ్వరుడు. భగవాన్ కాదు, గురువు కాదు. నీకు భగవాన్ వల్ల ఏ ఉపకారం జరిగింది అని ఇతరులకు చెప్పుకోవడం వల్ల నీకు నామోసి అనిపిస్తుంది అనుకో, అంటే ముందు కాలంలో, రాబోయే కాలంలో నువ్వు ఎన్నో నామోషి పనులు నువ్వు పడవలసి వస్తుంది. ఏటల కాలం ప్రారంభం ఒకే రకం ఉండదని చెప్పలేను. ఒక ఆయన మాకు తెలుసు, ఆయన జీవితాంతం ఎప్పుడు పాఠం చెప్పలే, మాస్టర్, డబ్బులు తీసేసుకునేవాడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ కొడుకులు పట్టుకెళ్ళిపోయారు. ఈయన దగ్గర డబ్బులు లేవు. కరెక్ట్గా భార్యకి అనారోగ్యం వచ్చింది, యాక్సిడెంట్ ఏదో అయింది, హాస్పిటల్లో పెట్టారు. ఆ కన్నతల్లికి పట్టురంటారు డబ్బులు అన్నా కానీ వాళ్ళు పట్టురాలేదు, అప్పులు చేసాడు. అప్పటిదాకా డబ్బులు ఉన్నవాడు కదా, రిటైర్ అయిపోయిన డబ్బులు ఉంటాయి లేదు, మొత్తం డబ్బులు ఇచ్చారు. ఆ అప్పులకి వడ్డీలు కడటం కోసం 1500 రూపాయలు, ఆ రోజుల్లో 25 ఏళ్ళ క్రితం 1500 రూపాయల జీతానికి కాన్వెంట్లో పాఠాలు చెప్పాడు. వాళ్ళు పొద్దుట 9 కానీ సాయంత్రం 7 దాకా చెప్పించేసుకునేవారు. ఈయన పొద్దున్న సాయంత్రం దాకా ఏనాడో పాఠం చెప్పలేదు, వేలు తీసుకున్నప్పుడు. ఇలా పాఠం చెబుతూ ఉంటే ఉన్నట్టుండి ఈయనకి అనారోగ్యం వచ్చింది. భార్యకి అనారోగ్యమే, ఈ మాస్టర్కి అనారోగ్యమే. ఆ మందులు కొనుక్కుంటా కూడా డబ్బులు సరిపోవట్లా. కొడుకులు డబ్బులు పట్టుకెళ్ళిపోయారు, డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చే అది లేదు అసలు. వెళ్తే మందులు కొనవలసి వస్తుంది అని కొంత, ఇంకోటి ఏంటి డబ్బులు ఎక్కడానికి అడుగుతాడని కొంత పిల్లలు వెళ్ళడం మానేశారు. ఆయన ఒక్కడే, ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో ఉండే, ఆయన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈ పాటలు ఎగ్గొట్టేవాళ్ళే అందరూ. అవి ఎగ్గొట్టేవాళ్ళు సహాయాలు ఎక్కడ చేస్తారో, చేసినట్టుగా నటింటారు కానీ చేయలేదు. చాలా కష్టమైన పరిస్థితుల్లో అలా వెళ్ళిపోయాడు ఆయన.
అది ఎప్పుడు వచ్చిందా ప్రారంధం? ఆయనకి 60 ఏళ్ళు ఉండగా ఏమి రాలేదు. శుభ్రంగా ఆడింది ఆట, పాడింది పాట, అని చెప్పింది వేదం, అలా నడిచిపోయింది. 60 ఏళ్ళ పాటు అలా నడిచిపోయితే అంతే. 65కో 64కో ఎప్పుడో మొత్తం మీద వచ్చింది. ఎక్కువ కాలం బతకలేదు. భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు. చాలా కష్టాలు పడి మరి చచ్చిపోయారు. ఎవ్వరూ కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. మందులకి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మందులకి ఇవ్వండి, నేను ఏదో రకంగా అడుక్కునని తింటానంటే కొడుకులు కాదు, ఎవరో చూడలే. అంటే మన ప్రారంధం ఎలాగుందో మనకు తెలియదు. మనం ఎవరితోటి కూడా అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి కదా. ఎవరితోటి కూడా మనకి ద్వేషాలు అనవసరం, కోపాలు అనవసరం. ఇప్పుడు బాగానే ఉన్నామండి, ఆ సందర్భం వచ్చినప్పుడు వచ్చేస్తున్నాను కోపం అంటూ ఉంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏకంగా నాటుకోలేదు. ఇంకాను ఒకటి 2 దెబ్బలు తగిలితే అప్పుడు వంగుద్ది తలకాయ. అంచేత ఒకటి 2 దెబ్బలు తగులుతాయి. అలా తగిలినప్పుడు ఏంటి భగవాన్ నన్ను రక్షించట్లేదంటే అనేసుకుంటాం. అదేంటి, నీకు 2-3 దెబ్బలు తగిలితేనే కానీ నీకు నాటుకోదు. మరి వంగి ఉండు, అహంకారంతో బతక్కో. మనం ఎంత వాళ్ళు మనం అహంకారం తెచ్చుకోవటాకే. ముందు మన పరిస్థితి ఎలా కూడా చెప్పలేం కదా. మన కష్టాలు వస్తాయేమో అనుకునే ఉండు. అంటే ఊహించుకోక, అలాగా ఊహించుకున్నది మాత్రం వచ్చేవు. నీ ప్రారంధం, నా ప్రారంధం బాగుంటుంది అనుకున్నది మాత్రాన్ని ఏం బాగోదు. అలా అనుకునే కదా ఆయన పోడేయడు. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. ఆ పని ఎగ్గొడితే దాన్ని రెట్టింపు చేసి వడ్డీ వేసి ఇస్తాడు మళ్ళీని. పని ఎగ్గొట్టకం. కానీ పనిలో దైవాన్ని చూడు. అంటే పనిలో ఉన్నప్పుడు ఆ పని శ్రద్ధగా చేసుకో, ప్రేమించి చేసుకో పనిని. ఆ పనిని శ్రద్ధగా చేసుకోవడం వల్ల నీకు మనసు శుద్ధి అవుతుంది, వ్యక్తిత్వం శుద్ధి అవుతుంది. ఆ శారీరక శ్రమ, మానసిక శ్రమ చేయడం వల్ల శారీరకంగానూ నువ్వు మెరుస్తావు, మానసికంగానూ మెరుస్తావు, శుద్ధి వస్తుంది. పూజ వల్లే కాదు, మన పని వల్ల ఎక్కువ శుద్ధి అవుతాం మనం. అందుచేత పనిని ఆనందంగా చేసుకో. ఈ పని ఎప్పుడైపోద్దా, ఈ గోల ఎప్పుడు తప్పుద్దా అనుకొని చేసుకుంటే నువ్వు గోల ఎప్పుడు తప్పుద్దా అనుకుంటున్నావు కదా. అంచేత నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో సంఘటనలు వస్తాయి, వెళ్ళి చెప్పక తప్పదు. ఆటోలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ముందు పనిని ప్రేమించు. ఈ పనిని నువ్వే కావాలని అడిగావు కదా ఈశ్వరుణ్ణి. నాకు పలానా డ్యూటీ అయ్యి అని అడిగావు. అడిగి మరి రప్పించుకున్నావు. మరి అడిగి మరి రప్పించుకున్న తర్వాత శ్రద్ధగా చేయకపోతే ఎలాగా? నువ్వు భగవంతుడిని ఒక ఆవుని అడిగావు, ఆవునిచ్చాడు. పాలు పితికేసుకుంటానండి, గడ్డి పెట్టనండి, చిట్టు పెట్టనండి అంటే అలా కుదురుతుంది. మరి పాలు పితికేసుకుంటావా, గడ్డి పెట్టవా? దానికి నీ చేతికి డబ్బులు వచ్చేదో సరిపోద్దా? లగ్జరీగా బతికేస్తావా? మరి కష్టపడవా? అప్పుడు ఆవుకి ఎగ్గొట్టేసావనుకో ఏం చేస్తాడు ఈశ్వరుడు? నీకు ఆవు ఇచ్చి తప్పని చేశానరా అని చెప్పి ఆవు ఇవ్వకుండా చేస్తాడు. ఆ జన్మలోనో వచ్చే జన్మలోనో ఇంకా ఉన్న ఆవు కూడా ఉండదు, అంటే ఆ ఉన్న పని కూడా ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు ఎగ్గొట్టేస్తే ఆ పని వచ్చే జన్మలోనూ తప్పదు, కానీ అది ఇంకో రూపంలో వస్తుంది. గవర్నమెంట్లో పై ఆఫీసర్లు పట్టేసుకుని పని ఎగ్గొట్టేశారు అనుకోండి, పాఠాలు చెప్పలేదు అనుకోండి, అక్కడికి వచ్చే జన్మలో కూడా మాస్టర్ అవుతాడు, కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. ఏ కాన్వెంట్లోనే చేయవలసి వస్తుంది. అక్కడ పొద్దున్నే సాయంత్రాలుగా నలగొడితేనే కానీ వదలడాడు. జీతం వస్తుందా? వస్తుంది, తక్కువ, పొట్ట వెళ్తుంది అంతే. ఆడి దగ్గర బోల్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. నా సబ్జెక్ట్ని ఎవరిని వినియోగించుకుంటలేదు అనుకుంటాడు కొంతకాలం. తర్వాత ఏంటి, నా సబ్జెక్ట్ని ఎక్కువ వినియోగించేసుకుంటున్నారు, కాన్వెంట్ వాడు బాగుపడిపోతాడు అనుకుంటారు. ఇంతకేంటి ఏం బాగుతుంది? వాళ్ళ పని ఇచ్చినప్పుడు, ఆ టీచింగ్ ఇచ్చినప్పుడు టీచింగ్ అడిగాడు, ఇచ్చాడు, ఎగ్గొట్టేశాడు.
ఎగ్గొట్టేసాడు కాబట్టి అదే టీచింగ్ మళ్ళీ మరుజన్మలో వస్తుంది, గవర్నమెంట్ జాబ్ రాదు. ఆడు ఇవ్వడు డబ్బులు, ఒక నెల ఇస్తాడు, ఒక నెల ఎగ్గొట్టేస్తాడు. అంటే ఉదాహరణ కోసం చెబుతున్నావు ఇవన్నీ. టీచింగ్ అనే కాదు, ఏ పని నీకు ఇస్తే ఇస్తాడు, అది నువ్వు కోరితేనే ఇచ్చాడు. అది నువ్వు కోరేది నీకు ఇస్తే నువ్వు ఎంత శ్రద్ధగా చేసుకోవాలి కదా. మరి శ్రద్ధగా చేసుకోలేదు ఎలాగా అంటే ఇప్పుడైనా చెయ్యి. ఇప్పుడు నీ చేతులు ఏ పని ఉంటో శ్రద్ధగా చెయ్యి. ఆ బాకీ అంతా, ఆ పద్దు అంతా గురువు కొట్టుకుంటాడు. గురువుకు సొంత పని ఏమీ లేదు. ఈ శిష్యుల్ని భక్తుల్ని బదులు కొట్టడమే పని ఆడికి, ఇంక రెండో పని లేదు. కొంతమంది భక్తులు ఏమనుకుంటా ఉంటారంటే గురువు మాకు అన్నీ చేసి పెడుతున్నాడంటే, పాపం గురువు చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. గురువుకి వెళ్ళి చూసేస్తారా? చూసేది ఈశ్వరుడు. వీళ్ళ మీద ఎప్పుడు ఆధారపడి ఉన్నాడు గురువు. ఈశ్వరుడి చేతిలో పనిముట్టు, ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు తపన ఎలాగుంది, తపన మనసులో ఉందా లేకపోతే చేతల్లోకి వచ్చిందా, ఎవరి స్థాయి ఏంటి, అది చూసుకుని వాళ్ళకి మార్కులు, సాధనలో మార్కులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు భగవాన్కి పళని నీడలో ఉండేవాడు, షాడో భగవాన్ అనేవారు. ఎక్కడో కేరళ నుంచి వచ్చాడు. మరి పళని సేవకుడిగా ఉన్నాడు. ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళందరూ సేవకులుగా వచ్చారా? రాలేదే. పళని తర్వాత రకరకాల వాళ్ళు వచ్చారనుకోండి. అది కూడా దానికి అర్హత ఉండాలి. అర్హత, యోగ్యత రెండు ఉండాలి. మనకు అర్హత లేకపోతే అర్హత కలగజేస్తాడు అవసరమైతే ఈశ్వరుడు. నీకు ఆ తపన ఉంటే, నీకు అర్హత ఉందే లేదు, నువ్వు గురువుకి సేవ చేయాలనుకున్నావు, నీకు ఆ తపన ఉంది, ఆ తపన ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటే అప్పుడు ఈశ్వరుడు మార్గం సుగమం చేసి పెడతాడు. నీకు ఆ తపన ఉంటే. అంటే జ్ఞాని ఒక్కడే ఈశ్వరుడి చేతిలో పనిముట్టు. మిగతా వాళ్ళందరూ ఈశ్వరుడి చేతిలో పనిముట్లు కాదు, ఆట వస్తువులు. ఆడు ఎలా కావాల్సిందో అలా ఆడుకుంటాడు. మన ప్రారంభం ఎలాగుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సద్గురువుని ఆశ్రయించిన వాళ్ళకి ప్రారంధాలు గురువు చూసి కొసరి ఇస్తూ ఉంటాడు. రకరకాల జిగ్జాగ్ ప్రారంధం ఉంటే అది నిదానం చేస్తాడు. ఆడు ఆపరి మీద వచ్చాడు. గురువుకి మీ సంపదలు అక్కర్లేదు, మీ కృతజ్ఞతలు అంతకన్నా అక్కర్లేదు, మీ సాధన కావాలి. మీరు సాధన చేస్తే దానికే పొంగిపోతాడు. ఇప్పుడు జాబ్ వచ్చేసిందండి, దేవుడికి ఏం చేస్తాం? కొబ్బరికాయ కొడతాం. ఆడు కొబ్బరికాయ చాలు, కొట్టకపోయినా ఏమనుకోడు. ఒక హస్తం అడ్డుపళ్ళు వేస్తాం. ఏంటి నీ కొడుకే జాబ్ ఇచ్చేస్తే నాకు హస్తం అడ్డుపళ్ళు అంటే హస్తం లెక్కెట్టుకొని మనిషి ఏంటి ఆడు ఏమన్నా? 18 బళ్ళు ఇచ్చా, నేను జీవితాంతం ఉపయోగపడే జాబ్ ఇచ్చాను, నేను 18 బళ్ళు ఇచ్చా అంటాడే? అన్నాడు. ఆడిది వ్యాపారం కాదు, ఆడికి వ్యాపారం ఉండదు. దేవుడికి వ్యాపారం ఉండదు, గురువుకి వ్యాపారం ఉండదు. కానీ ఏం చూసుకుంటా ఉంటాడు? తాను ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిలోకి వీళ్ళు కూడా రాగలరు. వీళ్ళు సాధన చెయ్యాలి, చేసి ఆ స్థితిలోకి రావాలి. ఎప్పుడు సాధన చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అదొకటే చెయ్యం. మాకు భగవాన్ అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని చెప్పుకుంటాకే టైం సరిపోవట్లేదు మనకి. ఇంక సాధన ఎక్కడ చేస్తాం మనం? సాధన చేయమంటే మాత్రం మొఖాలు పక్కకి వెళ్ళిపోతాయి. మనకి మొఖాలు ఎలా తిప్పేసుకుంటాం అంతే, వాళ్ళు ఎవరో మనకు తెలియనట్టు. సాధన చేయమండి, మరి నీకు ఎన్ని ఎందుకు ఇస్తున్నాడా? నువ్వు గొప్పదానం అని గొప్పవాడు అని ఇస్తున్నాడా? సత్సంగాన నౌకలో ఎప్పుడు ఎక్కేవో అప్పుడే నీకు సంపదలు రావటం మొదలవుతుంది, వరాలు రావటం మొదలవుతుంది, ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. నువ్వు సాధన బాగా చేస్తావని కష్టాలు తెస్తూ ఉంటే సాధన మానేసి గొప్ప కవులు ఎవరికి కావాలి? సాధన కావాలి కదా. గురువు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడమ్మా? సాధన కోరుకుంటాడు.
శరణాగతి కోరుకుంటాడు. ఎంచేతంటే శరణాగతి లేకపోతే, అంటే విశ్వాసం లేకపోతే గురువు మనకు ఉపకారం చేద్దాం అనుకున్నా కానీ చేయలేడు పాపం. వాడు మనకు ఉపకారం చేయటం కోసం మన దగ్గర నుంచి విశ్వాసం కోరుకుంటున్నాడు. విశ్వాసం లేకపోతే మనం చేద్దామన్నా చేయలేడు. కొంతమందికి ఏ సత్సంగాలు లేని వాళ్ళ పనే బాగుందండి, మా పని ఏమో ఇలా ఉందేంటి అనుకుంటూ ఉంటారు. అవును, నీకు జన్మలు మారుతున్నాయి, వాళ్ళకి చాలా ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో జన్మలు ఉన్నాయి. వాళ్ళకి ఏ జన్మలోనైనా కొంచెం కష్టం కొంచెం సుఖం ఎన్ని ఉంటాయి. సుఖ ప్రారంభం నడిస్తే ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళ సుఖ ప్రారంభం వల్ల వాళ్ళకి ఏమైనా జ్ఞానం వచ్చిందా? పోనీ చావు పుట్టుకల చక్రం ఏమైనా ఆగిందా? ఆ చక్రంలో మేము పడిపోతాం మరో అని పడిపోయేవాళ్ళు కూడా మీకెందుకు? సంసార చక్రంలో మేము పడిపోతాం అని పడిపోయేవాళ్ళు వాళ్ళు సుఖపడిపోతున్నారు అనుకోవడం ఏంటి? నిజమైన సుఖం నీ లోపల ఉంది, స్వతంత్రమైన సుఖం నీ లోపల ఉంది. దాన్ని నువ్వు పట్టుకుని కొంచెం సాధన చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాం. దాంట్లోకి వెళ్ళటం మానేసి ఆ గాడిది బాగుంది, లేకపోతే ఈ పిశాచం బాగుంది అని వాళ్ళంక చూడటం ఎందుకు? నిన్ను చూసుకోలేక, నిన్ను చూసుకోమంటే నిన్ను చూసుకోవడం చేతకాక ఈ గాడిదల్ని పిశాచాలను చూస్తాం మొదలెడతాం. ఇది మనసు చేసే మాయ. ఈ గాడిదలు పిశాచాలు ఎప్పుడు కనపడతాయి మనకి? మనం చూసుకోవటం మానేసినప్పుడే కనపడతాయి అన్నీ. ఇతరులు అప్పుడు వస్తారు. అందరితో పాటు మామూలుగానే మాట్లాడేవారు, నవ్వేవారు, అంటే సహజంగానే ఉండేవాడు ఆయన. ఎవరు? రమణ మహర్షి గారు పెద్ద పెద్ద జటాజోటాలు ఏం పెంచలేదు. జటాస్వామి ఉండేవాడు ఒక ఆయన రమణ మహర్షి గారి దగ్గరే. ఈయనేమో చిన్నపిల్లడు. ఆయన జటాస్వామి పేరు ఎందుకు వచ్చింది అంటే జడ పెద్దది ఉండేది. మన జడ అంటాం, తమిళన్స్ జట అంటారు. ఆ జడ ఎంత ఉండేదంటే నేల మీద అలా పాగుతూ వచ్చేది పాములాగా. ఆయన ఒక శిష్యుని పెట్టుకుని ఆ వెనకాల జడనే పట్టుకోమనేవాడు. ఎవరన్నా వస్తే ఆ తిరువన్నామాల చూడటం మనలాంటి వాళ్ళు వెళ్తాం కదా, కేకేసేవాడు. మీ ఊరేది అడిగేవాడు. వాళ్ళన్న ఊరు, మీ నాన్న పేరు అడిగేవాడు, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు. వాడు అప్పట్లో వచ్చాడు అరుణాచలం, నా దగ్గరికి వచ్చాడు. అంటే మా ముత్తాత మీ దగ్గరికి వచ్చాడండి. ఆడికి అప్పుడు 15-16 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు ఆడికి. అంటే మీకు ఎంత ఉంటుందండి వయసు? ఎంత 800-900 ఉంటాయి నాకు అంతే. ఈ బారు జట ఉంది కదా, ఆడుకొని నమ్మేసేవాడు అంతే. వెంటనే శాస్త్రంగా పడిపోవడం, ఆ చేతిలో ఉన్న 100-200 ఆడు పెట్టేయడం, దండం పెట్టేసి ఆడిచ్చిన బుడిది కంతంత ముఖాన్ని పాముకుని వచ్చేయటం. ఇది ఆడి భక్తి. మరి అరుణాచలేశ్వరుడు ఉండగా ఇటువంటి జరగవచ్చా మోసాలు అంటే? ఇటువంటి భక్తుడు ఆడు. భక్తుడికి తగ్గట్టుగా గురువు ఇస్తాడు. ఆ గురువు తప్పు కాదు అది. ఎటువంటి భక్తులకి అటువంటి గురువుని ఇస్తాడు. అది జ్ఞానం అక్కర్లేదు. వాళ్ళ ముత్తాత గురించి చెప్పాడు, వాళ్ళు చాలా గొప్ప గ్రామం, చాలా గొప్ప వంశం అని చెబితే సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు. అంతే డబ్బులన్నీ ఇచ్చేసాడు. మరి ఇది మోసం కదా అంటే జటాస్వామి చేసే పని అది. అది జటాస్వామి కానీ మహర్షి కాదు కదా. భగవాన్ దగ్గరికి జనాలు వచ్చేస్తున్నారు, ఆయన దగ్గర ఉన్న కాంతి శాంతి చూసి అని చెప్పి కుళ్ళిపోయేవాడు. ఎవరో జటాస్వామి పాపం 3 సార్లు వచ్చే ప్రయత్నం చేశాడు. ఎవరో భగవాన్ మీద. భగవాన్ కురవాడిగా ఉండేవాడు ఆయన. ఆయన కూర్చున్నప్పుడు ఒకసారి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చంపేద్దామని చెప్పి పైనుంచి బండరాయిని దొల్లించేసాడు. భగవాన్ అలా కూర్చొని ఉన్నారు. దగ్గర గంట వచ్చేసరికి గబుక్కుని దూకేసాడు ఈయన. ఎవరో రమణ మహర్షి గారు. అప్పుడు 2 సార్లు వదిలేశాడు కానీ 3వసారి కుదరదని చెప్పి వెళ్ళి పట్టుకున్నాడు. నువ్వే కదా ఇక్కడ విసిరేసావు అంటే అక్కడ ఇంకెవరో లేరు, దొరికేసాడు. ఏమన్నాడంటే సింపుల్గా తప్పించేసుకున్నాడు. నీకు భయం ఉందో లేదో పరీక్ష ఉందో అనుకున్నాను అన్నాడు. భగవానికి భయం ఉందో లేదోనని పరీక్ష ఉందో. భగవానికి అటువంటి వాళ్ళు దొరికారు, మనకి వాళ్ళు దొరికేశారు. మమ్మల్ని ఉద్యోగాలు చేసుకొని ఎత్తలేదు, మా పనులు చేసుకుని అంటారంటే భగవానికి అటుంటాడు. వచ్చే ప్రయత్నం చేసేవాడు దొరికాడు, అరుణాచలేశ్వరుడు పెట్టాడు.
తప్పుకున్నాడు. 2 సార్లు చూశాడు. అంతకుముందు 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు భగవాన్ మీద. ఇంచేత భగవాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ డబ్బోడు కూడడిపోతుంది. ఇడికి మాయ మాటలు చెబితే ఎవరు వింటలేదు. ఆ మౌనస్వామి ఉన్నాడు, ఆయన దగ్గర మంచి శక్తి ఉందా, పవర్ ఉందా అని అందరూ చెబితే అందరూ అక్కడ పోతున్నారు. ఆయన ఏమో ఏం తీసుకోడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనేమో ఈయనేమో 800 ఏళ్ళు 900 ఏళ్ళు వయసు ఉందని చెప్పుకుంటున్నాడు. ఆ భగవానికేమో శిష్యుడిగా ఉండడానికి అహంకారం ఒప్పుకోదు. ఏమన్నాడమ్మా, నీకు భయం ఉందో లేదో పరీక్ష ఉందామని నేనే బండం దొల్లించి హిహి నవ్వాడంట. అలా తప్పింది. అలా ఉంటాయి తెలివితేటలా. లౌకికులు ఎందుకు లౌకికుడా కాదాడే, పక్కా లౌకికుడాడు. మరి సన్యాసి అవుదాం అనుకున్నాడా, ముందుగా జ్ఞానం కావాలనుకున్నాడు, సన్యాసి అవుదాం అనుకుని వచ్చేసాడు. గురువు దొరకలేదు. భగవాన్నే సాక్షాత్తు మహర్షి అయినప్పుడు ఆయన గురువుగా స్వీకరించలేకపోయాడు. అరుణాచలంలో ఉన్నప్పటికీ, అంత జడ పెరిగినప్పటికీ, కాషాయ వస్త్రాలు కట్టినప్పటికీ భగవాన్ని గురువు అనుకోలేదు. గురువుగా స్వీకరించడానికి ఆయన అహంకారం ఒప్పుకోలేదు. ఇలా ఆల్రెడీ పేరు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. స్వాముల కింద లేదా పండితుల కింద పేరు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గురువులు దొరకరు. వాళ్ళకి ఏం చేత వాళ్ళ మనసులో నన్ను మించినోడు ఎవడున్నాడో అనుకుంటూ ఉంటారు. గురువులు దొరకరు వాళ్ళకి. ఆ పండితులకి వీళ్ళందరికీ కూడా లోపల సత్యజ్ఞానం అనుభవపూర్వకంగా ఏమి ఉండదు. పుస్తకాలు చదువు అలా తయారైపోతారు, గడగడ చెప్పేస్తూ ఉంటారు. ఆ లోపల వెళ్తాలకు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఈ రామకృష్ణ లాంటి వారు, భగవాన్ లాంటి వారు కనిపిస్తే వాళ్ళ గురువులకి యాక్సెప్ట్ చేసే మనస్తత్వం, ఆ ఈగో ఒప్పుకోదు వాళ్ళకి. అంచేత జటాసం ఒప్పుకోలేకపోయాడు. ఒక పద్ధతి కనిపెట్టాడు. ఏంటి, బుధవారం నేను పూజ చేస్తున్నాను రా అని అడిగాడు. ఎవరో భగవాన్. ఏం చేద్దండి, భగవాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనాలు. నేను పూజ చేస్తాను, నువ్వు వచ్చి నేనేమో కట్టెలు వెలిగించి యజ్ఞం చేస్తాను, నువ్వేమో అక్కడ ఆ డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్మును వాయించు అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాడు. ఆ జటాస్వామి దగ్గరికి వెళ్తే ఆడు పెద్ద, అసలే పెద్ద జడ, పెద్ద గడ్డం, విభూతి రేఖలు కట్ట పెట్టేసి ఒళ్ళంతా పెట్టేసుకుని ఒక 4 కాస్తంతా నిప్పి వెలిగించేసి అట్లో ఆ దూపాలు ఈ దూపాలు వేసి పొగ వచ్చేసేలా చేసి పెద్ద పెద్ద ఆర్భాటంగా మంత్రాలు చదివేసేవాడు. భగవాన్ ఏమో డ్రమ్ము వాయించమనేవారు. భగవాన్ కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ పలానా చోట ఉన్నాడు ఆయన, డ్రమ్ము వాయించున్నాడు ఆయన అంటే భగవాన్ డ్రమ్ము వాయించున్నారు అని చెప్పి వెళ్ళేవారు. భగవాన్కి ఏంటి, ఏదైనా చేస్తాడు ఆయన. అక్కడ పేడగడం తీసేయండి తీసేస్తాడు, అల్లరితనం చేయమన్నా చేస్తాడు ఆయన. ఆయనకి పెద్ద పని చిన్న పని అనేది లేదు, మనకు ఉంటుంది. కానీ జటాన్ స్వామికి ఉన్నట్టు మనకే ఉంటుంది. అప్పుడప్పుడు మనకు పెద్ద పని చిన్న పని లేకపోతే కనుక మనం కూడా భగవాన్లోకి వెళ్ళిపోతాం, ఉంటే వెళ్ళం. ఇలా ఉండగా అందరూ భగవానికి దండం పెడతా ఉంటే వచ్చిన వాళ్ళకి వాడు నా శిష్యుడే, వాడు దండం పెడితే నాకు పెట్టినట్టే అనేవాడు. నేనే డ్రమ్ కొట్టమని చెప్పానంటే భగవాన్ అలా చూస్తూ ఉండేవారు, అంతే ఏమనేవారు కదా. ఎటువంటి అవమానాలు పడ్డాడమ్మా. కానీ అవమానం కింద అనుకోలేదు ఆయన. ఎవరో భగవాన్ పడ్డ అవమానాల కంటే ఎక్కువ అవమానాలు పడుతున్నాం మనం. మన ఇంట్లో కానీ బయట కానీ పనిచేసే చోట కానీ ఆయన పడ్డ అవమానాల కంటే ఎక్కువ పడుతున్నాం ఎక్కడైనా లేదే. మరి అరుణాచలేశ్వరుడు స్వయాన ఆయన తండ్రి సొంత కొడుకునే ఆయన తిప్పలు పెట్టాడు, ఆయన కష్టాలు పెట్టాడు, పరీక్షించాడు. పరీక్షిస్తేనే కానీ మనం బంగారమో ఇతరో తెలియదు. మన లోపల బంగారం ఉన్నది, బయటకు రావాలంటే పరీక్షల వల్ల బయటకు రావాలి. పరీక్ష పెట్టొద్దంటే అలాగా, పరీక్ష పెడితేనే కదా మనం ఏంటో తెలిసేది. ఆత్మజ్ఞానం కోరుకుంటున్నప్పుడు, ఆత్మశాంతి వస్తున్నప్పుడు, రావాల్సి ఉన్నప్పుడు పరీక్షలన్నీ వస్తాయి. భగవాన్ తట్టుకున్నట్టే తట్టుకో ఏమనేవాడు కదా ఆయన. ఆడు నా శిష్యుడికి దండం పెట్టేయండి నాకు పెట్టినట్టే అనేవాడు. అప్పుడు డబ్బులు వస్తాను మొదలెట్టినాడు. భగవాన్ దగ్గర డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏమో అవన్నీ తీసుకోకుండా వెళ్ళిపోయేవాడు.
అని డబ్బులు తీసుకోవడం ఎప్పుడు అలవాట్లేదు. ఎవరు అన్నం పెడితే తినేవాడు అంతే, డబ్బులు తీసుకోవడం ఎప్పుడు అలవాట్లేదు. ఆయన డ్రమ్ కొట్టే చోట అక్కడ అందరూ డబ్బులు పెడితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు నొల్లేసేవాడు. ఆయన ఎవరో జటాసారి ఇదేదో బాగుంది అనుకున్నాడు. వారానికి 2 సార్లు పెట్టాడు యజ్ఞం, వారానికి 2 సార్లు పెట్టాడు. ఏం చేసేవాడంటే మితిమీరిపోయి, రా శిష్య ఏంటా కొట్టడం ఏంటి, ఆ డ్రమ్ అలా కాదు బాగా కొట్టు, నేను చదివేది వేదం, వేదాన్ని తగ్గట్టుగా కొట్టాలి అని తిట్టేసేవాడు. ఎవరినే? భగవాన్నే తిట్టేసేవాడు. ఎవరు? జటాస్వామి. వీడి గోల ఎక్కువైపోయింది, నాకు వీడు చచ్చిపోతే బాగుండని చెప్పి బండ తొలగించేసినాడు. వాడి మీద కొంచెం కూడా కోపం లేదు భగవానికి. అయిపో బండ తొలగించేసాడు. నేను తిరువన్నామాలలో ఉన్నా, ఏలూరు వెళ్ళిపోతాను అన్నాడా? అనలేదే. లేదా బేవాలు వచ్చేస్తా అన్నాడా? మరి నిజంగా చచ్చిపోవాల్సి ఉంటే ఈశ్వరుడి చేతిలో ఉంటే ఎక్కడైనా చస్తాం కదా. అది ఎప్పుడు ఎక్కడ చావాలని రాసిపెట్టి ఉంది కదా. ఒకవేళ పరిస్థితి ప్లేస్ మార్చినా కానీ మన సాగు మారుతుందా? ప్లేస్ మార్చినా కానీ మన ప్రారంభం మారుతుందా? మన కష్టాలు ఏమైనా మారుతాయా? కష్టాలు అనుకుంటే అలాగే అవన్నీ ప్రయత్నాలు, అవన్నీ ప్రయోగాలు, మనం వాటిని ఓవర్కమ్ చేయాలి. ఏవైతే పరీక్షలు రాయాలో హాయిగా పరీక్ష రాసుకో, చక్కగా ధ్యానం చేసుకో, బలం తెచ్చుకో. బలం తక్కువైతే భగవాన్ ప్రార్థించు, గట్టెక్కించమని అడుగు, గట్టెక్కిస్తాడు. ఇంకా ఈయన మరీ బాగా లీనియస్గా మాట్లాడుతున్నాడని చెప్పి భక్తులు అడిగారు, భగవాన్ మీకు అక్కడికి అలవలసిన అవసరం ఏంటంటే, మాట ఇచ్చాం కదా, రమ్మ డ్రమ్ము కొడతాకి ఎవరు లేరు రమ్మంటే. ఇప్పుడు చాలామంది ఉన్నారండి, మానేండి అంటే మానేసి. ఇప్పుడు అక్కడ డ్రమ్ము కొడితే చాలామంది ఉన్నారండి, వచ్చేసారంటే మానేసారు. ఇంకా భగవాన్ ఎప్పుడైతే డ్రమ్ము కొట్టడానికి వెళ్ళటం మానేశారు, ఇంకా అక్కడ ఆడుకుంటున్న అమ్మ పడిపోయింది. నాన్నగారు అంటారు కదా, రియాలిటీ నీడ్స్ నో టామ్. నిజం, నేను నిజాన్నే నా దగ్గరికి వచ్చి నన్ను చూడండి అని ఎప్పుడు అందం. తిరువన్నామలలోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. అన్ని లక్షల మంది భగవాన్ జ్ఞానిగా అంగీకరించారా? ఒక మహర్షిగా చూసారా? చూడలేదే. ఎక్కడో 6,000 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది, 3,000. లండన్ నుంచి వచ్చారు, వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు. ఈ మారిస్ రెడ్మన్ ఎక్కడి నుంచి వచ్చాడు? పోలాండ్ నుంచి వచ్చాడు. వీళ్ళందరినీ రప్పించింది ఎవరో? సత్యాన్వేషణ అనేది వాళ్ళకి పెట్టి, ఏంటది? సత్యాన్వేషణ అనేది వాళ్ళకి పెట్టి ఈశ్వరుడు లాక్కున్నాడు అక్కడికి, భగవాన్ దగ్గర లాక్కొచ్చాడు. ఇదిరా సత్యం, సత్యం అంటే ఇదే. చూడు దేహ రూపంలో ఉంది చూడండి. ఒక దేవుడు మానవుడిగా వస్తే ఎలా ఉంటాడో, ఒక ఋషి యొక్క సన్నిధి ఎలా ఉంటుంది చూడండి, వినండి, ఆ సన్నిధిని ఆనందించండి, సాధన చేసుకోండి అని చెప్పి అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం అదంతా. ఏ జ్ఞాని కూడా టామ్ చేసుకోడు, ఏ మహర్షి కూడా సత్యమే చెబుతున్నాను ఎవరు వింటలేదేంటి అని అనుకోడు. ఎవరైతే వినాలో వాళ్ళు ఈశ్వరుడు తీసుకొస్తాడని చెప్పి వాడు తెలుసు. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు ఎలాగే రాలేరని కూడా తెలుసు. అర్హత, యోగ్యత ఆ రెండూ లేవు అనుకో, అహంకారం పెళ్ళిపుగితే కనుక ఆ గురువును కూడా చందనాడుగా వేసుకుని పోతారు. గురువుకి నష్టం ఏంటి? అంటే ఆ ఆనందమయ్య అమూల్యమైన దినాలను పూర్తిగా సరిగ్గా వినియోగించుకోలేదే అన్న చింత నాలో రగులుతూ ఉంటుంది. అంటే మనం భగవాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాం, సద్గురువుని సరిగ్గా వినియోగించుకోలేకపోయాం అనే చింత ముందు ముందు మనలో రగలకుండా ఉండటం కోసం ఈ మాట వస్తుంది. మనం భగవాన్ని, సత్సంగాన్ని ఎంత వీలైతే అంత వినియోగించుకోవాలి. ఎవరు వినియోగించుకుంటారా అని చెప్పి ఆయన చూస్తూ ఉంటుంది. వినియోగించుకోవడం అనేది ఎలా జరుగుతుంది?
నువ్వు ఏనాడైతే సాధన బాగా చేస్తున్నావో ఆనాడు నువ్వు గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, గురువు ఏదో వంపు పెట్టుకుని నీ దగ్గరికి వచ్చేస్తావు. అది వంపు అంతే. నువ్వు సాధన బాగా చేస్తే, సాధన బాగా చేస్తున్నప్పుడు గురువు అవసరం అవుతుంది. గురువు యొక్క అవసరం ఉన్నప్పుడు ఈశ్వరుడు గురువుని గెంటుతాడు. సాధకుల దగ్గరికి గురువుని గెంటుతాడు, ఏదో ఒక వంపు పెట్టి గెంటుతాడు. అంటే గెంటడం అంటే శారీరకంగానే కాదు, మానసికంగా అయి ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా అయి ఉండొచ్చు, భౌతికంగా ఏదో రకంగా గురువుకి బాగా చేరువ చేస్తాడు. దేహపరంగా అనుకోక్కల్లా, హృదయపరంగా చేరువ చేయొచ్చు, హృదయపరంగా శాంతినివ్వచ్చు, నీకు విపరీతమైన తట్టుకోలేనంత ఆనందం నీకు పెట్టచ్చు. ఇంద్రియాలతోటి ఆటలు, పాటలు, మంటలు, ద్వేషాలు, అసూయలు, వీటికి అలవాటు పడిపోయిన జీవలక్షణాలున్న ఈ దేహం తట్టుకోలేదు. ఈశ్వరుడు నిజమైన శాంతినిస్తే అని చెప్పి కొంచెం 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 ఇస్తాడు నీకు శాంతిని. ఆ కొంచెమే మనం తట్టుకోలేం, మనం కొంచెమే తట్టుకోలేం. కానీ ఏం కోరుకుంటున్నాం? అనంతమైన సుఖం నేను అయిపోవాలని కోరుకుంటున్నాం. తట్టుకోవాలంటే పవిత్రత రావాలి. పవిత్రత ఒకటే చాలదు, ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఆ చింత మనలో ముందు ముందు రగలకుండా ఉండాలంటే, చింత లేకుండా ఉండాలంటే మనం భగవాన్ని ఎక్కువగా ఉపయోగించుకుని తీరాలి. ఇది మారిస్ ఫ్రెడ్మెన్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఏదో బెరుకు వల్ల భలే చెప్పేస్తున్నాడండి ఈయన. ఏదో బెరుకు వల్ల, మిథ్యా వినయం వల్ల. ఏంటది? మిథ్యా వినయం అంటే తెచ్చిపెట్టుకున్న వినయం. బెరుకు అంటే సిగ్గు, తెచ్చిపెట్టుకున్న వినయం. నిజంగా లోపల వినయం ఉంటుందంటే ఉండదు, బాగోదు కదా. గురువు దగ్గర అలా వినయం నటించాలని చెప్పి అప్పటికప్పుడు నటన వచ్చేస్తుంది. పాపం వాళ్ళు అనుకోరు, వచ్చేస్తుంది అంతే. అది ఏదో బెరుకు వల్ల, మిథ్యా వినయం వల్ల, ఆత్మ వంచన వల్ల. అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం, ఇతరుల మోసం చేయడం కాదు, మనల్ని మనమే మోసం చేసుకోవడం. ఆత్మ వంచన వల్ల, కుంటి సాకుల వల్ల. కొంతమంది చెప్పే సాకులు భలే ఉంటాయి. ఎందుకు సత్సంగానే రాలేదంటే భలే ఉంటాయి. కొంతమంది చెప్పే సాకులకి ప్రైజ్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. సూపర్గా ఉంటాయి. వాళ్ళ మన ఆదివారం ఎందుకు రాలేదమ్మంటే భలే చెబుతారు. అంతకుముందు ఎందుకు రాలేదంటే ఇంకా అందమైన చెబుతారు. మరి అంతకుముందు ఎందుకు రాలేదు ఇంకా అందమైన చెబుతారు. గురువుకి ఏదో ఒంట్లో బాగోక, ఏదో అర్జెంట్ పని ఉండో ఒక్క వారం మానేస్తే ఈ డ్యూటీ మానేసేటంటే అలానా? భగవాన్ ఇచ్చిన డ్యూటీ మానేస్తాడా? ఎంత ధైర్యం వాడికి, ఎవరికే? గురువుకి. ఇలా ఒకటి అడిగేస్తూ ఉంటుంది లోపల. వీడు ఫంక్షన్కి ఒకసారి మానేయచ్చు, పక్కింటి వాళ్ళు ఫంక్షన్ ఉందని మానేయచ్చు. ఎదురిండోళ్ళు వాళ్ళిద్దరు మొగుడు పిల్లం దెబ్బలాడుకున్నారు, నేనే దగ్గరుండి తీర్చవలసి వచ్చింది అని ఆ వంకెట్టి మానేయచ్చు. ఒకరోజు గేదె పాలవలేదని మానేయచ్చు, ఒకరోజేమో హాస్పిటల్కి వెళ్ళాను అని మానేయచ్చు. వెళ్ళొచ్చు హాస్పిటల్కి, ఆ మన్నాడు కూడా వెళ్ళొచ్చు. ఈ లోపు చచ్చిపోతామేమో డౌటు. ఆదివారం కాదు, హాస్పిటల్ ఎక్కడ ఉంటాయి, సోమవారం వెళ్ళొచ్చు కదంటే అబ్బాయి లేదు కుదరదు, ఈరోజు అర్జెంటుగా ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఏ దుకాణం ఉంటే ఆ దుకాణంలోకి వెళ్ళి తలకాయ పెట్టాలి. ఎన్ని వంకలు పెడతారు, కుంటి సాకులు. ఏమన్నాడు ఈయన? ఈ మారిస్ ఫ్రెడ్మెన్ అచ్చ మనలాంటోడు. ఆయన కూడా మనకంటే గొప్పవాళ్ళండి. కుంటి సాకుల విషయంలో మనలాంటోడే. అని కుంటి సాకులు చాలా చెప్పుకునేవాడు అనమాట. ఈ పని ఉంది కదా అని చేత భగవాన్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు కుంటి సాకులు మీకు ఒకటో రెండో జ్ఞాపకం వస్తున్నాయేమో. భగవాన్ చిట్టా ఇప్పుదే నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది సత్సంగంలోకి వచ్చి, ఎన్ని వందల వేలు అయినాయి సాకులు. ఇన్ని వందల వేలు సత్సంగాల్లో ఏదో మానక గురువు ఒక్క సత్సంగం మానేస్తే వాడికి అదేం పోయే కాలం.
సత్సంగం మానొచ్చా? వీళ్ళు ఏం జీతాలు ఇస్తున్నారు? వీళ్ళ అవి ఇస్తున్నాం కదంటే ఆ జీతాలు అయ్యే. అది కూడా ఆరత పళ్ళలో కనీసం ₹1 వేయాలి కదా. ఇప్పుడు పురాణం 3 గంటలు అంటారు, ఆరత పళ్ళలో ఎంత వేస్తారా? ₹1. అది జీతమా? జీతం అనొచ్చు దాన్ని. ఏ రుణం ఉండకూడదు. ఆ వంకెట్టి అది పెట్టారు పెద్దలు. ఏం చెబుతాడంటే ఈయన ఏదో మనకు సంబంధించి ఏదో చెబుతున్నాడు. ఈయన ఏదో బెరుకు వల్ల, మిథ్యా వినయం వల్ల, ఆత్మ వంచన వల్ల, కుంటి సాకుల వల్ల ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్న ఆ సత్స్వరూపుని ఉనికి నుండి పూర్తి లబ్ధి పొందలేకపోయామే అనిపిస్తుంది. ఆయన సత్స్వరూపుడు. చైతన్యం రూపం ఎలాగుంటుందంటే భగవాన్నే. ఏవో కుండు సాకులు, ఏవో ఆత్మవంచన, మనల్ని మనం మోసం చేసుకోవడం కోసం ఏదో ఆత్మవంచన చేసుకొని ఎగ్గొట్టేయటం. అహంకారం ఎప్పుడూ కూడా ఎగ్గొట్టాడకు చూస్తుంది. కష్టం వస్తే మళ్ళీ భగవాన్ కావాలి. సుఖంగా ఉన్నప్పుడు భగవాన్ ఎందుకు? మన కష్టం వస్తేనే కదా హాస్పిటల్కి వెళ్ళేది. అంటే భగవాన్ అంటే డాక్టరా? హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? అనారోగ్యం వస్తే వెళ్తాం అంతే. గురువుకి కూడా ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవటానికి వెళ్ళాలి, అంతే కదా. అంతేనా? దాంట్లో తప్పే ఉందనిపిస్తుంది కదా. సాధన చేయట్లేదు. సాధన చేసుకునే వాళ్ళకి, సాధనలో ఉన్న వాళ్ళకి ఒక్కరోజు కూడా గురువుని విడిచిపెట్టి ఉండలేరు. ఒక్కరోజు కూడా. శారీరకంగా కాదు, భౌతికంగా కానే కాదు, హృదయపరంగా ఒక్కరోజైనా గురుస్మరణ లేకుండా వాళ్ళు ఉండలేరు. అంటే వాళ్ళు సాధనలో ఉన్నట్లు లెక్క. సాధనలో లేని వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాత్రం గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి. భౌతికంగా కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది వాళ్ళకి. గురువు దగ్గరికి భౌతికంగా వెళ్ళక్కర్లేదు. గురువు భౌతికమైన శరీరం కాదు. నీ బాధ ఏంటో గురువుకి చెప్పుకుంటే వాడు తీయకుండా ఉంటా బాధ. గురువుకి మానసికంగా చెప్పుకున్నా కానీ వాడు చేరుతుంది. ఆ బాధలోంచి ఉపశమనం నీకు తప్పనిసరిగా లభిస్తుంది. కానీ నీకు ఆ విశ్వాసం ఉండాలి గురువు మీద. గురువు మీద విశ్వాసం లేకపోతే ఆ పని అవదప్పుడు. ఉనికి నుండి, అది ఉనికి అంటున్నాడు ఆయన. నిజమైన ఉనికి ఒకటే ఒకటి ఉంది. ఆ ఉనికే తానుగా భగవాన్ ఉన్నారు. అది ఉనికి, మనది ఉనికి కాదు. మనం దేహంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఉనికిగా ఉన్నప్పటికీ మనం కూడా ఆ ఉనికిగా ఉన్నాం అన్న సంగతి మనకు తెలియట్లేదు. భగవాన్ అంతటా ఉన్నారో, అనంతంగా ఉన్నారో, ఉనికిగా ఉన్నారో, అదిగానే మనం ఉన్నాం అని ఆయన చెబుతున్నారు. కానీ అది మనకు అనుభవంలో లేదు. అందుచేత ఆయన నుండి ఎక్కువగా లబ్ధి పొందలేకపోయాము అనిపిస్తుంది. మహాసాగరం చెంత ఉండగా కేవలం 1 గ్లాసుడి నీటిని తీసుకున్నాం. ఫ్రెడ్మ్యాన్ గారు చెప్పేది ఏంటి? మహాసాగరం దగ్గరలో ఉంది, కానీ అన్నీ మంచినీళ్ళే ఆ సాగరంలో. కానీ 1 గ్లాసు నీళ్ళే తీసుకున్నాడు. ఎంచేత వాడికి అర్హత అంతే ఉంది. వాడి గ్లాస్ చిన్నదే. స్వయాన ఈశ్వరుడే భూమి మీదకి వచ్చి నన్ను ఉపయోగించుకోండి అని చెప్పిన మనం ఏమేమి అడుగుతాం? బూజు దులుపుకుంటా కొండచీపురు అడుగుతాం. పండగ దగ్గరికి వస్తుందా బూజు దులుపుకోవాలి, కొండచీపురు అని అడుగుతాం. ఆ స్థాయిలో మనం ఉన్నాం. అంటే మారిస్ ఫ్రెడ్మ్యాన్ గారు గురించి మనం చాలా నేర్చుకోవాలి. భగవాన్ యొక్క భక్తుల గురించి మనం నేర్చుకుంటే వాళ్ళు కూడా వాళ్ళు పడిన బాధలేంటి, వాళ్ళు పడిన కష్టాలేంటి, అవి కూడా మన జీవితంలో అక్కడక్కడ తారసపడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం వినియోగించుకోలేకపోయి ఎక్కువగా భగవాన్ని ఆయన
బాధపడ్డారు. అటువంటి బాధ మనకు రాకుండా ఉండాలి కాక మనం సత్సంగాన్ని, సద్గురువుని వినియోగించుకోగలగాలి. వినియోగించుకోవాలంటే దానికి ఒకే ఒక మార్గం, మన సాధన బాగా చేసుకోవాలి. ఎవరైతే సాధన బాగా చేసుకుంటారో వాళ్ళు మహర్షి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మహర్షి వాళ్ళ దగ్గరికి వస్తారు. సాధన బాగా చేయని వాళ్ళు రోజు మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా వాళ్ళ పిచ్చాపాటి కవర్లు, మరమరాల కవర్లు, అంటే కేజీ మరమరాలు ఎంత ఉంటుందమ్మా అని అడిగేస్తారు. ఆ టక్కమని చెప్పేస్తారు మరమరాలు దృష్టిలో ఉన్నదైతే. ఇప్పుడే చదువుకున్నాం కదా, వ్యాకులపాటు కానీ చింత కానీ ఏమైనా ఉంటే కనుక భగవాన్ స్మరించుకునేవాడిని అలా కరిగిపోయేదని చెప్పాడు ఆయన. అంచేత మనం కూడా ఎప్పుడైనా ఈ సంసారాల్లో, లైఫ్లో ఎప్పుడైనా వ్యాకులపాటు వచ్చినా, తలపోటు వచ్చినా, ఏదైనా చింత వచ్చినా, బెంగ వచ్చినా, ఏమొచ్చినా ఏం చేయాలంట? భగవాన్ స్మరించుకోవాలంట. భగవాన్ 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 అనే భగవాన్ రూపాన్నే స్మరించుకుంటే సరిపోతాడు. ఎప్పుడైనా చింత వస్తే అలా మాకు ఎప్పుడు చింత అంటే కానీ ఎప్పుడు స్మరించుకో. మాకు చింతలకు అంతులేదండి, ఎప్పుడు చింత అండి, మాకు చింత ఎప్పుడు వదులుతలేదు మమ్మల్ని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు స్మరించుకో, అది చింత కరిగిపోయేదాకా స్మరించుకో. మారు స్ప్రెడ్ మ్యాన్కే ఆయనకే కరిగిపోయినప్పుడు మన కరగదా? మారు స్ప్రెడ్ మ్యాన్ కరిగిపోయింది కదా చింత, భగవాన్ స్మరించుకుంటే. మరి ఆయన కరిగినప్పుడు మన కరగదా? అప్పుడప్పుడు చింతలు వస్తాయి కొంతమందికి. అలా చింతలు వచ్చినప్పుడు, వ్యాకులపాటు వచ్చినప్పుడు, తలపోటు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, ఆందోళనలు వచ్చినప్పుడు, అలాగే బెంగలు వస్తాయి కొంతమందికి. ఆ బెంగలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం మాస్టర్కి ఫోన్ చేయాలా? చేయకూడదు. ఆయనకి చేతిలో కర్ర ఉంటుంది, మీకు కనపడదు అది. అందుచేత చింత వచ్చినప్పుడు, బెంగ వచ్చినప్పుడు ఏం చేయాలి? భగవాన్ స్మరించుకోవాలి. ఏం చేయాలమ్మా? చింత వచ్చినప్పుడు, బెంగ వచ్చినప్పుడు భగవాన్ స్మరించుకోవాలి. మాకు ఎప్పుడు చింత అంటే ఎప్పుడు స్మరించుకో. నువ్వు ఎప్పుడు స్మరించుకోవడం కోసం ఆ చింత పెట్టాడేమో నీకు. ఏం చేయాలి? మనకు బెంగ వస్తే భగవాన్ స్మరించుకోవాలి, అంతేగాని మాస్టర్కి ఫోన్ చేసుకోవాలి. ఫోన్ చేస్తే ఏముంటుంది? ఎందుకని కుడి చేతిలో ఫోన్ ఉంటుంది, ఎడం చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర మీకు కనపట్టలేదు. ఎవరు ఫోన్ చేసినా కానీ కర్ర ఒకటి ఇచ్చుకుని ఒకటి వేస్తాడు అంతే. ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాం? మేము చెప్పాలనుకుని చెప్పట్లేదు, ఆయన చెప్పేస్తున్నారు. నువ్వు మాస్టర్ని స్మరించుకుంటే స్మరించుకో, దానికే ఉంది. కానీ ఫోన్ చేయక్కర్లేదు, స్మరణ సరిపోద్ది కదా. అరుణాచల రమణాయ నమః. శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. రమణ శ్రీ భగవాన్ సోహం. 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 నాహం దేహం రమణ, నాహం దేహం సోహం.
దేహం కోహం సోహం నాహం 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 దేహం కోహం సోహం జీవన్ముక్తం సోపానం ఏదం జీవన్ముక్తం సోపానం ఏదం జీవన్ముక్తం సోపానం ఏదం రమణ శ్రీ భగవాన్ సోహం రమణ శ్రీ భగవాన్ సోహం రమణ శ్రీ భగవాన్ శ్రీ భగవాన్ శ్రీ భగవాన్ ఓ